వరుస దొంగతనాలతో నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అల్లాడిపోతుంది. గతంలో దొంగల్లో ఇళ్లలో పడి చోరీ చేసి నగదు దోచుకెళ్లేవారు. కానీ ఇప్పుడు దొంగల ట్రెండ్ మార్చారు. కేవలం దేవాలయాలనే టార్గెట్ చేసి దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. గత నెలలో పాములపాడు మండలంలోని జూటూరు కృష్ణారావుపేట, బన్నూరు గ్రామాల్లోని ఆలయాల్లో దోచుకెళ్లారు. ప్రస్తుతం ఆత్మకూరు మండల పరిధిలోని ఆలయాలనే టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు దొంగలు పాల్పడుతున్నారు. తాజాగా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అది మర్చిపోకముందే బాపనంతపురం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడి హుండీలో ఉన్న 60,000 రూపాయల నగదు, 2.5 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ ఉండటంతో ఆలయ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ టైం జరిగింది అనేది అయితే తెలియదు, కానీ వాళ్ళు వచ్చేసి హాస్టబ్లీలు పెట్టుకొని గుడికుంటే తాళాలు పాలగొట్టేసేసి బీరోలో ఉండే 50,000 రూపాయల డబ్బులు, తర్వాత వచ్చేసి 2.5-3 తులాల మధ్య అమ్మవారికి ఉండే పుస్తెలు, తర్వాత వచ్చేసి ఉండిలో ఉండే డబ్బులు ఇవన్నీ పలగొట్టి గర్భగుడి తాళం కూడా కోసినారు. కానీ గర్భగుడిలోకి అయితే ప్రవేశించేటేం కనిపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఆత్మకూరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. గోశాల ఏర్పాటు చేయనీకే కొంతమంది భక్తులు ఇస్తే దానిలో కూడా గుళ్ళే పెట్టాము. ఇక్కడ ఏ రూపాయి ఉన్నా గుడికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి గుళ్ళ దేవస్థానంలో ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు.